హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అంతా బాగుండాలి. ఎప్పటిలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే కొత్తగా మా వీడియో చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న పాత క్వార్టర్స్ చుట్టూ మేత ఆరేస్తున్న గొర్రెలు తప్ప ఎవరూ కనిపించరు. 7 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఈ ఇంట్లో కొత్తగా మధు అనే కానిస్టేబుల్ వచ్చాడు. పోలీస్ స్టేషన్లో రాత్రిపూట షిఫ్ట్ ఉండటం వల్ల ఇంటికొచ్చాక ఉదయం పూటే పడుకుంటాడు. ఒక రోజు మధ్యాహ్నం మధుకి నిద్రలోంచే మెలకువ వచ్చింది. పక్కనే ఓ గోపురం గడియారంలా ఏదో కొట్టుకుంటున్న శబ్దం. శరీరం కదలట్లేదు. ఊపిరే ఆగిపోయిందేమో అనిపించింది. గొంతు దగ్గర ఎవరో వేళ్లేసి బలంగా నొక్కినట్టు. గుండె ఆగిపోయేంత టెన్షన్. కష్టంగా కన్నులు తెరిచాడు. ఆయన పడుకున్న గదిలో తలుపు గట్టిగా మూసి ఉంది. ఓ బందీ దొంగను లోపల తాళం వేసినట్టే కనిపించింది. తలుపు మీద వేసిన తాళాన్ని చూశాడు. అది అక్కడే ఉంది, కాని తానే తాళం వేయలేదే అనిపించింది. నేనేం చూసుకుంటున్నానో అని నెమ్మదిగా లేచాడు. ఇల్లు మొత్తం మౌనంగా ఉంది. ట్యూబ్ లైట్ స్పార్క్ అవుతుంటే చేసే తగాతగా శబ్దం కూడా వినిపించట్లేదు. మెల్లిగా కిచెన్ వైపు నడిచాడు. అక్కడికి దగ్గరగా వచ్చేసరికి అరచేతితో పలికేలా ఉన్న శబ్దం. చిటచిట మామూలుగా కాకుండా ఓ కుదుపు ఇవ్వాలన్నట్టు. ఏవయ్యా ఇది అన్నాడు నెమ్మదిగా. ఓ బుడతడు పేపర్ మీద రాసినట్టు ఏదో శబ్దం. కానీ బుడతడు కనిపించడం లేదు. మధు వెంటనే సెల్ తీసుకుని ఫ్లాష్ వేశాడు. అంతే, విద్యుత్ గుండా ఆగినట్టు అయింది. గదంతా చీకటితో నిండిపోయింది. కిందకు చూస్తే గుండె ఆగిపోయే శబ్దంతో ఒక్కసారిగా వెనక్కి నెమ్మదిగా వెళ్ళాడు. ఓ పసిపాప తల బద్దలైనట్టు, నోటి చుట్టూ ఎర్రగా ముదిరిన రక్తం. గోడకు ఆనుకొని కూర్చుని ఉంది. చేతిలో ఉన్న రక్తంతో నేలమీద ఏదో వ్రాస్తోంది. మధుకి ఆ రాత అర్థం కాలేదు. కానీ ఆ పాప చేతిలో ఉండే అరచేతి, అది ఆ పాప శరీరానిదే కాదు, పసిపాప చేతిలో ఉన్న ఆ అరచేతి. ఒక్కసారిగా అతని వైపు తిరిగింది. రక్తంతో తడిసిన ఆ అరచేతి తల ఒరిగించి చూసినట్టు అనిపించింది. మధుకి ఒళ్ళు వణికిపోయింది. ఆ పాప నెమ్మదిగా మొహం పైకి లేపింది. ఒక కన్ను బిగుసుకున్నట్టు, ఇంకొకటి బాగా రెప్పలతో బయటకు లేచినట్టు. ఇక నీది నా అరచేతి అని ఆ పాప గొంతులోనుంచి రావాల్సిన మాట కాదు, పెద్దమనిషి గడ్డగడలే స్వరం. మధు ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ బయటకి పరిగెత్తాడు. కానీ తలుపుగా లేదు. తలుపులన్నీ గోడలాగా మారిపోయాయి. మధు తలుపులుగా కనిపించకపోవడంతో గుండె బిగుసుకుంది. నేను లోపల ఎలా వచ్చాను, ఇప్పుడు బయటకి ఎలా వెళ్ళాలి అన్న ప్రశ్నలు మెదడులో గుదులు కొట్టడం మొదలయ్యాయి. హాల్గోనే టేబుల్ పైన తన వాక్ టాకీ పడి ఉంది. నడవడానికి కాళ్ళు కదలడం లేదు. గోడకు ఆనుకొని చీకటిలో ఆ టేబుల్ వైపు నెమ్మదిగా నడిచాడు. అక్కడే ఉన్న కిటికీ వైపు చూపు తిరగగానే బయట ఓ బుడతడు నిలబడి ఉన్నాడు. చీకటిలో స్పష్టంగా కనిపించడం లేదు, కానీ కాస్త లైట్ వచ్చినప్పుడు మొహం లేదు. ఆ పిల్లవాడు 2 అరచేతులతో తల మీద చపటలు కొడుతున్నాడు. అవే చపటల శబ్దాలు మధు రాత్రి పోలీసు స్టేషన్లోకి వెళ్లే టైంలో వినేవాడు. అప్పటికి అసలు అర్థం కాలేదు. ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. ఎవరా నీవు అని మధు అరవాలని అనుకున్నాడు. కానీ గొంతులో పదాలు చిక్కుకున్నాయి. కాళ్ళు గాలిలో తేలుతున్నట్టుగా అనిపించాయి. ఇంతలో హాల్లోంచి అరుపుల్లాంటి శబ్దం. మళ్ళీ ఆ చిన్న పాప గొంతు, కాని ఇప్పుడు ఇంకా గడ్డిగా, లోపలుండే విరుగుడు పెక్కులాగా. అరచేతులు నన్ను వదిలిపెట్టిపోయాయి. నీవి కావాలిగా. అప్పటికే మధు చేతులు చెడిపోయాయి. తన చేతులకు తన వశం లేదనిపించింది. ఓ విచిత్రమైన ఆకర్షణ, తన అరచేతుల్ని కట్టేసినట్టు. చెయ్యి వేళ్లలో నుంచి ఎర్రగా వేడి వస్తున్నట్టుంది. ఓ చీకటి గాలిలా ఏదో వస్తోంది. అదే ఆ పాప. గోడల మధ్య భూమి మీద కాలేయకుండా లావుగా చీలిపోయిన తలతో మెల్లగా దగ్గరకి వస్తోంది. నీ కళ్ళు, నీ ముక్కు, నీ తల, ఇవన్నీ నా కోసం. ఆమె ఒంటరిగా కాదు. ఆ మొహం లేని పిల్లవాడు కూడా ఆమె వెనకే నడుస్తున్నాడు. అతని 2 అరచేతులు ఒంటి నుండి వేరుగా తిరుగుతున్నట్టు. ఒక్కో చేతి వేళ్లు చప్పుడు చేస్తూ మధు వైపు వస్తున్నాయి. మధు గట్టిగా కిటికీ తలుపు తన్నాడు. అవి ఓపెన్ కావడం కాదు, గోడల్లా మారిపోయాయి. చివరికి వాచ్ టాకీ తీసి స్టేషన్కి కాల్ చేయాలని ట్రై చేశాడు. హలో, ఏదైనా విందారా? నేను మధుని. రైల్వే క్వార్టర్స్ లో ఉన్నా. ఇక్కడ. ఆ టైంకి వాచ్ టాకీ నుంచి చప్పుడు. నీ కోసం ఎదురు చూస్తున్నాం మధు. బయటే కాదు, లోపలకే వచ్చేస్తున్నాం. వెంటనే టాకీ కింద పడిపోయింది. అది ఆగకుండా మెసేజ్ వస్తోంది. మధు భయంతో చివరి ప్రయత్నంగా హాల్లోని గోడల్ని తన్నుకుంటూ పడిపోయాడు. కానీ ఆ గోడలుగా లేవు. వాటిలోంచి చేతులు వస్తున్నాయి. రక్తంతో తడిసిన అరచేతులు. ఒక్కోటి అతని ముఖాన్ని తాకింది. ఒకటి చెవిలో, మరొకటి నెత్తిమీద. ఇప్పుడు నువ్వు నాది. ఆ పాప అర్థం కాని శబ్దంతో నవ్వుతుంది. చేతులు, రక్తంతో తడిసిన అరచేతులు మధు మెడపై బిగుసుకున్నాయి. ఒక్కసారిగా ఆ గాలిలో తేలినట్టుగా అతను పైకి లేచిపోయాడు. కాళ్ళు నేలకి తాకడం లేదు. గొంతు దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. ఇక్కడే నువ్వు ఉండాలి మధు, మా మధ్యలోకి వచ్చావు కదా అనేది ఆ పాప ఆఖరి మాటలులా వినిపించింది.
కళ్ళు తిరిగిపోయే ముందు మధు చివరిసారి చూసిన దృశ్యం తన ఇంటి గోడలన్నీ మాంసంతో తయారైనట్టున్నాయి. గోడల్లోంచి మెత్తగా చేతులు బయటికి వస్తున్నాయి. ముళ్ళు పెట్టిన వేళ్లతో, లాలాచిందే అరచేతులతో ఒక్కోటి అతని ఒంటి మీదకి వస్తోంది. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. అంతా మౌనం. ఎక్కడి నుండో ఓ సన్నని మొర వినిపించింది. మా చేతులు నువ్వు తీసుకున్నాం, ఇప్పుడు నీవి మాకు కావాలి. గడియారంలో కంచె మోగినట్టుగా రాత్రి 2 పడిపోయింది. కళ్ళు తెరిచాడు మధు. కాని ఇప్పుడు అతను ఇంట్లో కాదు. రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఓ చిన్న గుంతలో పడుకుని ఉన్నాడు. చుట్టూ పాత వాడబోయిన ఫైల్స్, తుపాకుల డబ్బాలు, మొహానికి రక్తం, 2 చేతులు గాయాలతో మలమలలాడుతున్నాయి. వెనక నుంచి ఓ స్వరం, మధు, మధు, పోలీసులే అతన్ని వెతుకుతూ వచ్చారు. నిన్ను ఎక్కడైనా చూశామా అని స్టేషన్కి ఫోన్ చేశాం. నువ్వు వాచాకీలో అరుపులు వేస్తుండగా ఫోన్ కట్ అయింది. వెంటనే వచ్చేశాం. నీ ఇంట్లో ఎవరూ లేరు. తలుపులు తాళం వేసి ఉన్నాయి. లోపలికి ఎలా వెళ్ళావో మాకు అర్థం కాదు. మధు నెమ్మదిగా తల తిప్పాడు. నిజంగా నేను బయటకి వచ్చానా, లేదంటే ఇంకా లోపలే ఉన్నానా అనే సందేహం మెదడులో తిరుగుతూనే ఉంది. కానీ అసలు గడువు ఇప్పుడే మొదలైంది. ఆ రాత్రి నుంచి మధు చేతుల్ని చూసుకున్నప్పుడు అరచేతుల మధ్య చిన్నగా బొడ్డులాగా ఓ బొట్టు. ఆ బొట్టు నుంచి మధ్య మధ్యలో రక్తం కారుతుంది. పసిపాప అక్షరాలు రాసినట్టు ఓ భాష, అర్థం కాని అక్షరాలు కనిపిస్తుంటాయి. రోజుకో అక్షరం. ఇంకా నా కథ పూర్తవ్వలేదు మధు అనేది అతని నిద్రలో వినిపించే స్వరం. ప్రతి అర్ధరాత్రి చీకటి పడిన తరువాత ఇంటి గోడలు మళ్లీ ఊపిరి పీల్చడం మొదలు పెడతాయి. పాప నవ్వుతుంది. మొహం లేని బుడతడు చపటలు కొడుతూనే ఉంటాడు. ఇప్పుడు మధు ఇంట్లో ఒంటరిగా ఉండడు. అతనికి తన చేతులు తనవిగా అనిపించవు. ఎవరి అరచేతులని తీసుకున్నాడో వాళ్లే ఇప్పుడు తన గుండె మీదకి చేతులు వేస్తున్నారు. ఒక్కసారి కాదు, ప్రతి రాత్రి. చీకటి రైల్వే క్వార్టర్స్ అతనిలో ఒక భాగమైపోయింది. ఇంకా అరవని అరుపులే అక్కడ నివసిస్తున్నాయి.